పెద్ద విచిత్రమైన విషయం మీకు చెప్తాను. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. మా క్యాండిడేట్ ఉన్నాడు కదా, అది నేనే హేమంత్ రెడ్డి గారు. ఆయన జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి. చూసాను. తండ్రి గారు చనిపోతే ఆయన్ని పోటీ పెట్టాం మేము. మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజాల గారు ఆయన అవసరం చేశారండి. గారండి బాబు కానిస్టేబుల్ ఏమండి నన్ను ఎవరనుకుని అరెస్ట్ చేశారండి? ఆయన తిరగనీట్లా, క్యాండిడేట్ తిరగడానికి వీల్లేదు. మధ్యలో ఆడేందుకు యాదవా? నేనేం చేశాను సార్? తెలుగుదేశం క్యాండిడేట్ మాత్రం లతారెడ్డి గారు విచ్చలవిడిగా తిరగొచ్చు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఓటర్ని ప్రభావితం చేయొచ్చు, మా వాళ్ళు మాత్రం తిరగడానికి వీల్లేదు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చివరికి అదొకసారి చూపించాయా ఆ కాళ్ళు పట్టుకున్నటువంటి ఇది? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఓటర్లు వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే, నేను చెప్తాను అంతా బాగానే ఉంది. ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఓటు వేయడానికి పోలీసులు అడ్డం పడ్డారు. అడ్డం పడితే ఒక ఓటరు వెళ్ళి, ఇది ఎక్కడ, నల్లగుండ్లపల్లి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, వెళ్ళి కాళ్ళు పట్టుకోండి, అయ్యా నా ఓటు నేను వేసుకోవాలి, నన్ను ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తారు. నన్ను అనుమతించండి, లోపలికి వెళ్ళనివ్వటం లేదు మీరే అని అడ్డం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఏం చేస్తున్నావు? పని చేస్తున్నాను సార్. పని చేస్తున్నావా? పోలీసుల్ని కాళ్ళు పట్టుకొని నా ఓటు హక్కును వినియోగించుకోవాలని తాపత్రయపడేటటువంటి పరిస్థితి. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం నల్లగొండ్లపాడులో జరిగింది. ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి. దీన్ని అదైతే నేను ఖండిస్తాను. అంటే అంటే ఏంటి? ఖండిస్తాను అంతే. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకటే, అసలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జడ్పీటీసీలు ఉన్నాయి, మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు ఎన్నికలు జరగవలసినవి కేవలం 2 మాత్రం ఎన్నికల కమిషన్ వారు ప్రకటించారు. ఎందుకు? ఆ 2 కడప జిల్లావే, ఒకటి పులివెందుల, ఒకటి ఒంటిమిట్ట. దీని వెనకాల ఏదో కుట్రుంది. ఈ 2 ఎందుకు ప్రకటించారు? కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ రెండిటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర, అవునా కాదా? అని విగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి, మనవి చేస్తున్నాం. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మాకు అసలు లోపలికి వెళ్ళనియాలే, మా మీద దౌర్జన్యం ఏంది? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలలో పోలీసులను పంపించిర్రు. తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. కనంపల్లె వేయలేదు, మా స్లిప్ మా దగ్గరే ఉంది. ఎందుకు ఇంత అన్యాయం చేసిర్రు? నా బాధ ఎవరు తొక్కడానికి వస్తున్నారు? మా ఓటు హక్కు మాకు లేదా? ఏంది దౌర్జన్యం అని అడుగుతున్నాము. బూత్ మాది, మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు. ఏంది దౌర్జన్యము? పాపం ఫీల్ అన్నట్టున్నారు. మేము బతుకున్నట్ట చచ్చినట్ట. హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. మీకేం చెప్పారమ్మా హైదరాబాద్ వచ్చి ఓటు వేయడానికి పోతే? లేదు, మీకు ఓటు లేదు, మీరు ముందు ఇందులోకి వెళ్ళండి, లేకపోతే అందరికి ఎత్తి లోపలేస్తాం, అరెస్ట్ చేస్తామంటున్నారు. అరే ఏంది పోయేది మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.